అంటే శత్రువులకి కూడా నా తండ్రి ఉపకారి అంటే అది ఏ రకమైన ఉపకారము? ఆత్మ సంబంధమైనది, నిత్య జీవము అనగా మోక్షము. శత్రువులకి కూడా ఉపకారిగా ఉన్నాడు అంటే ఆ ఉపకారం ఏ విధమైన ఉపకారం అట? ఆత్మ సంబంధమైన ఉపకారము అంటే నిత్య జీవము, మోక్షము అనే అర్థం వస్తుంది ఇక్కడ. అంటే తనని శత్రుభావంతో స్మరించిన మోక్షాన్నిచ్చే లక్షణం ఎవరికి ఉంది? ఎవరు ఆ పరమాత్మ? మరి యెహోవాకేమో ఆ లక్షణం కనబట్టలేదు. ఎవరైనా ద్వేషిస్తే వాడితో పాటు వాడి పిల్లల్ని 3-4 తరాల వరకు వేసేస్తానంటున్నాడు యెహోవా. మరి ఇక్కడ యేసు చెప్తున్న తండ్రి ఏమో శత్రువులకి కూడా మోక్షాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఎవరు ఆ పరమాత్మ? దానికి బైబిల్లో సమాధానం దొరకడం లేదు. కనుక యేసు చెప్తున్న తండ్రి బైబిల్ దాటి వేరే గ్రంథాల్లో ఉన్నాడేమో చూస్తే ఈ లక్షణం శ్రీకృష్ణ భగవానుడికి ఉన్నట్లు తేలుతుంది. ఇది అసలు విషయం.